శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, వివాహ అనంతరం సమస్యలకి పరిష్కారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి అంటేనే చాలా డిగ్నిఫైడ్గా, స్వతంత్రంగా, వారికంటూ కొన్ని రూల్సు పద్ధతులు ఏర్పాటు చేసుకొని ఆ విధంగా వీళ్ళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఇక్కడ లగ్నం కూడా వస్తుంది. సింహలగ్నం సింహరాశి వారికి ఆలస్య వివాహానికి కారణం ఎవరంటే వారే అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళు తొందరగా వివాహానికి అంగీకరించరు. అంటే వాళ్ళు బాగా స్థిరపడి, వారికంటూ ప్రత్యేకమైన ఆదాయం ఏర్పడి, వారు అనుకున్న గోలు పూర్తయిన తర్వాత మాత్రమే వివాహం చేసుకుందామనే ప్రయత్నంలో వివాహం వద్దని వాయిదా వేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వచ్చిన ప్రతి అమ్మాయి లేదా అబ్బాయిని ఏదో విధంగా వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఏదో వంక పెట్టడం, వాళ్ళని రిజెక్ట్ చేయడం. ఈ విధంగా వివాహానికి అనుకూలమైనటువంటి సమయంలో వచ్చినటువంటి సంబంధాలని తిరస్కరించి, తీరా మరి వివాహ వయసు దాటిన తర్వాత వివాహం కొరకు తాపత్రయపడితే అప్పుడు ఏ విధంగా కూడా సంబంధాలు రాకుండా ఇబ్బంది పడడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది కొంతమంది విషయంలో అయితే సాధారణంగా సింహరాశి వారికి మరి వీళ్ళు చదువుకునే సమయంలోనూ ఇంచుమించుగా 22, 21, 23 లోపల ఎవరో ఒకరిని ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. వారిని మనస్ఫూర్తిగా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ అవతలి వారి యొక్క మాటకు విలువ ఇచ్చి, పెద్దల మాటకు గౌరవించి, కొన్ని బాధ్యతల వల్ల ప్రేమని త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమ త్యాగం చేసిన తర్వాత చాలా కాలం పాటు అదే ఊహల్లో భావనలో ఉంటూ వివాహాన్ని చాలా కాలం పాటు వాయిదా వేసుకోవడానికి కూడా ఇది కారణం అవుతుంటుంది. కాబట్టి సాధారణంగా సింహరాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు తల్లిదండ్రులు అయితే మీరు వారి యొక్క అభిప్రాయం ఎలాగున్నా సరే, మీరు అమ్మాయి వయసు వచ్చినప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు జాతకరీత్యా గురుబలమో వివాహ సంబంధించిన దశలో అంతర్దశలో వచ్చినప్పుడు ఓ చక్కని వరుణ్ణి చూసి అమ్మాయిని ఒప్పించి మీరు వివాహం చేస్తేనే వివాహం జరుగుతుంది తప్ప, లేదంటే మీరు ఏమై సంబంధం చేసుకుంటావా, లేదంటే ఆ సంబంధం చేసుకుంటామని క్వశ్చన్ పెట్టి ఆ అమ్మాయికి బ్రెయిన్లో పెడితే ఏ సంబంధం నిర్ణయం అవుతుందో అలా జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి తగు శ్రద్ధ పెద్దవారు పెడితేనే వీళ్ళకి సరైన సమయంలో వివాహం జరుగుతుంది. లేదంటే వాళ్ళు చెప్పినప్పుడు చేద్దాం అనుకుంటే వివాహ వయసు 45 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు సింహరాశి వారు మకర రాశి అలాగే కుంభరాశికి చెందిన అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ అంటే పరస్పరం చేసుకోవడం వల్ల వివాహం అన్నది చాలా కాలం పాటు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది బాగా ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ రాశి వారిని చేసుకోవచ్చు తప్ప, కరెక్ట్ టైంలో మ్యారేజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ సింహరాశి వారు మకర కుంభరాశుల్ని విడిచిపెట్టడం మంచిది. అంటే ఒక విధంగా గ్రహమైత్రి ఉండదు. అలాగే ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శనికి షష్టాధిపత్యం కూడా రావటం వల్ల ఈ రెండు యాక్ట్ చేస్తుంటాయి అన్నమాట వివాహం తర్వాత. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఆ 2 రాశుల్ని విడిచిపెట్టి మిగతా రాశుల్ని చేసుకోవడం అనేది ఉత్తమంగానే ఉంటుంది. దాని తర్వాత ఈ రాశి వారికి సప్తమాధిపతి శనిగ్రహం అవటం వల్ల సహజంగా ఆలస్య వివాహం ఇస్తూ ఉంటాడు. మరి ఆ శని పైన శుభదృష్టి ఉంటే వివాహం తొందరగానే ఇవ్వచ్చు. కానీ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శని వక్రించి ఉంటే మాత్రం వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహం తర్వాత వివాహం విచ్ఛిన్నానికి కానీ విడిపోవడానికి కానీ చాలా కాలం పాటు దూరంగా ఉండడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట. ఏదో కానీ సింహరాశి వారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. సరే పోనీ ఏదో వివాహం జరిగింది, అది సక్సెస్ కాలేదు, పోనీ వేరే సంబంధం చేసుకుందాం ఉన్న అమ్మాయితో లేదంటే ఉన్న అబ్బాయితో విడాకులు తీసుకుందామంటే ఆ విడాకులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి అన్నమాట.
అందరికీ ఏదో మ్యూచువల్ పెట్టుకుంటే 6 నెలలు సంవత్సరంకి రావచ్చు. వీళ్ళకి ఏంటంటే 6-7 సంవత్సరాలు కూడా కొన్ని సందర్భాల్లో పట్టడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ రాశి వారికి శుక్రుడు బట్టి అబ్బాయిల యొక్క వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది. కుజుడు బట్టి అమ్మాయిల జీవితం, భర్త జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే గురువును బట్టి ఇద్దరి జీవితాల్లో కూడా వివాహం ఏ విధంగా, ఎంత గౌరవప్రదంగా, ఎంత సాంప్రదాయంగా ఉంటుంది అన్నది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ శుక్రుడు మరి ఈ రాశి వారికి దశమాధిపతిగా ఉండడం, అటువంటి శుక్రుడు శనితో కలిసి ఉన్నప్పుడు జాతకుడికి మంచి విద్యావంతురాలు, ఉద్యోగం అయినటువంటి భార్య వస్తుంది. కానీ ఈగో క్లాషెస్ వల్ల, మరే కారణాల వల్ల వివాహం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఎస్పెషల్లీ ఈ సింహరాశి వారికి సప్తమ భావంతో కానీ, అలాగే శుక్రుడితో కానీ, చంద్రుడితో కానీ, నవాంశ లగ్నంలో కానీ, నవాంశ సప్తంలో కానీ, అంటే ఏ విధంగా ఈ సింహరాశి వారికి వివాహానికి సంబంధించి శని యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ సంబంధం ఉంటే కంపల్సరీగా వివాహం అన్నది ప్రాబ్లమేటిక్ అయ్యే అవకాశం ఉంది. దీనికి పరిహారం మరి చక్కగా ఆంజనేయ స్వామి వారిని నమ్ముకుంటే అది పరిహారం అవుతుంది. లేదా సరైనటువంటి పర్ఫెక్ట్ మ్యాచ్ చూసుకోవడం, వివాహ పొంతన కరెక్ట్గా చూసుకోవడం, ముఖ్యంగా నాడీ దోషం లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక మంచి శుభముహూర్తంలో, అంటే పర్ఫెక్ట్ అయినటువంటి ముహూర్తంలో వివాహం జరిగితే, వివాహంలో అంటే వాళ్ళ యొక్క జాతకాలు ఎటువంటి దోషాలు ఉన్నా ఈ వివాహ లగ్నం బలంగా ఉంటే ఆ వివాహ బంధాన్ని చాలా కాలం నిలబెడుతుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వారికి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీనిలో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి
నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనక ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.